హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. అసలు ఈ మూవీ హిట్ అవుతుందా లేదా, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, అదేవిధంగా ఈరోజు 4వ రోజు మండే టెస్ట్లో పాస్ అవుతుందా లేదా, ఈ రోజు అసలు ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను భయ్యా. మరి ఆ డీటెయిల్స్ మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్యా, నైజాంలో అండ్ సీడెడ్లో 3వ రోజు ఈ మూవీకి అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయి భయ్య. 2వ రోజు ఏ విధంగా కలెక్షన్స్ వచ్చాయో, 1వ రోజు ఏ విధంగా కలెక్షన్స్ వచ్చాయో, అదేవిధంగా 3వ రోజు కొద్దిపాటి డ్రాప్స్తో చాలా అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పవచ్చు భయ్య. ఇక మిగిలిన ఆంధ్రాలో ఎక్కడా కూడా ఏ టెరిటరీలో కూడా 1 కోటి షేర్ దాటలేదు. కానీ నైజాం అండ్ సీడెడ్లో మాత్రం చాలా అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పవచ్చు. నైజాంలో 3వ రోజు దాదాపుగా 3.1 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది భయ్య. మరి ఈ విధంగా నైజాంలో 3 రోజులకి దాదాపుగా 14 కోట్ల వరకు షేర్ రాబట్టింది. సీడెడ్లో నిన్న 3వ రోజు 2 కోట్ల వరకు షేరు ఈ మూవీ అయితే రాబట్టింది. మరి ఈ విధంగా సీడెడ్లో ఇప్పటి వరకు 9.1 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే భయ్య నిన్న 95 లక్షల వరకు షేర్ వచ్చింది. ఈ విధంగా 3 రోజులకి కలిపి దాదాపుగా 3.1 కోట్ల వరకు షేర్ అనేది ఉత్తరాంధ్రలో వచ్చింది. ఇక ఈస్ట్లో నిన్న 70 కోట్ల వరకు షేర్ వస్తే 3 రోజులకి కలిపి 3.5 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇక వెస్ట్లో నిన్న 50 లక్షల వరకు షేర్ వస్తే 3 రోజులకి కలిపి దాదాపుగా 2.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక గుంటూరులో నిన్న 75 లక్షల వరకు షేర్ వస్తే 3 రోజులకి కలిపి దాదాపుగా 4.8 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. ఇక నిన్న కృష్ణాలో 75 లక్షల వరకు షేర్ వస్తే 3 రోజులకి 3 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. ఇక నెల్లూరులో నిన్న 50 లక్షల వరకు షేర్ వస్తే 3 రోజులకి 2.3 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో 3 రోజులకి దాదాపుగా 44 కోట్ల వరకు షేర్ను, 68 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీకి జరిగిన బిజినెస్ 81 కోట్లు. మరి ఎప్పటికే 44 కోట్ల వరకు షేర్ వెనక్కి వచ్చింది కాబట్టి ఇంకా 37 కోట్ల వరకు షేర్ను, ఒక 60 కోట్ల వరకు గ్రాస్ను ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ రాబట్టగలిగితే హిట్ లిస్ట్లోకి వెళ్తుందన్నమాట. మరి ఈ మూవీకి ప్రజెంట్ ఉన్న టాక్ను బట్టి, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ను బట్టి ఈ 60 కోట్ల గ్రాస్ మార్కు, 37 కోట్ల షేర్ మార్కు ఇంకా లాంగ్ రన్లో రాబట్టడం, బ్రేక్ ఈవెన్ అవ్వటం అనేది ఒక పెద్ద టాస్క్ కింద నాకైతే అనిపిస్తుంది భయ్య. మొత్తం మీద నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడెడ్లో బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వెళ్ళిపోద్ది. కానీ ఆంధ్రాలో మాత్రం లాసెస్ అయితే మిగిల్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే నిన్న 1.2 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. అయితే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పవచ్చు భయ్య. హిందీలో దురంధర్ అనే మూవీ రణవీర్ సింగ్ది బాగా అద్భుతంగా ఆడుతుంది. ఆ ఎఫెక్ట్ కూడా ఈ మూవీ మీద అయితే గట్టిగా పడిందని చెప్పవచ్చు. మరి ఈ విధంగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 రోజులకి కలిపి 4.4 కోట్ల వరకు షేర్ అయితే మూవీ రాబట్టింది. ఇక ఓవర్సీస్లో నిన్న 50 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది భయ్య. మరి సండేనే 50 లక్షల వరకు షేర్ వచ్చిందంటే ఇక మండే ఈరోజు ఇంకా తగ్గిపోద్ది కాబట్టి ఈ మూవీ ఓవర్సీస్లో అయితే లాసెస్ మిగిల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ విధంగా 3 రోజులకి ఓవర్సీస్లో దాదాపుగా 4 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది భయ్య. ఇక ఈ విధంగా వరల్డ్ వైడ్గా అఖండ 2 మూవీ 3 రోజులకి వీకెండ్ మూసేసరికి దాదాపుగా 52 కోట్ల వరకు షేర్ను, 88 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది భయ్య. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 104 కోట్లు. మరి ఎప్పటికే 52 కోట్ల వరకు షేర్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 52 కోట్ల వరకు షేర్ను, ఒక 90 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది భయ్య. అంటే ఈ మూవీ 3 రోజుల్లో ఒక 50% అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది భయ్య. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 50% కలెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉంది. అయితే ఓవరాల్గా ఒక 30% రికవర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొత్తం రికవర్ చేసి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు భయ్య. ఇక ఈరోజు మండే టెస్ట్లోకి అయితే ఈ మూవీ అయితే ఎంటర్ అయింది. ఇక ఈరోజు చూసుకుంటే డ్రాప్స్ 60% వరకు ఉన్నాయి భయ్య. కర్ణాటకలో డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ అయితే మొత్తం పడిపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా పడిపోయింది. ఇక ఏపీ అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఆల్మోస్ట్ పడిపోయింది. నైజాం అండ్ సీడెడ్డే ఈ మూవీలో కొద్దిపాటి కలెక్షన్స్ అయితే రాబట్టగలుగుతుంది. మరి ఈ విధంగా చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణలో ఒక 5 నుండి 6 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఈ రోజు మండే మొత్తం మీద ఒక 12 నుండి 15 కోట్ల వరకు రాబట్టవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే భయ్య మండే టెస్ట్లో అయితే ఈ మూవీ అయితే ఫెయిల్ అయ్యే అవకాశమే గట్టిగా కనిపిస్తుంది. మరి ఏ మూవీ అయినా సరే మండే టెస్ట్లో ఫెయిల్ అయిందంటే అది ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవడంలో కూడా ఫెయిల్ అవుతుందని చెప్పవచ్చు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఈ మూవీ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి.